మోడీ జీవితంలో ఎవరికీ కూడా తెలియని నిజాలు. మోడీ బయోగ్రఫీ ఇన్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నరేంద్ర మోడీ బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం. దశాబ్దాల భారత రాజకీయ చరిత్రలో మరెవరికీ దక్కనటువంటి అరుదైన, అనూహ్యమైన, అసాధారణమైన ఘనత ఆయనది. ఓ సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదుగుతూ సువిశాల భారతదేశ ప్రధానమంత్రి కావడం అంటే మామూలు విషయం కాదు. అత్యున్నత ప్రశంసలకు ఆయన అర్హుడు. ఆయనే మన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అలియాస్ నరేంద్ర మోడీ. చాయ్వాలా నుంచి దేశ ప్రధాని దాకా ఆయన ఎదిగిన తీరు నా భూతో నా భవిష్యత్. ఈ వీడియోలో నరేంద్ర మోడీ వ్యక్తిగత రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం మీకోసం. గుజరాత్ సీఎం దాదాపు 14 ఏళ్ల పాటు కొనసాగిన నరేంద్ర మోడీ 2014లో పార్లమెంటు ఎన్నికల బాధ్యతలు చేపట్టారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ఉన్న వ్యతిరేకతను సమర్థవంతంగా ఉపయోగించుకున్న మోడీ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయడంకా మోగించారు. భారతదేశ 15వ ప్రధానమంత్రిగా పీఠాన్ని అధిరోహించారు. విజయవంతంగా 2 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ముచ్చటగా మూడోసారి కూడా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించి మరోసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. ఆయన 1950 సెప్టెంబర్ 17న గుజరాత్ లోని మెహసానా జిల్లాలోని వాద్నగర్ లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు దామోదర్ దాస్ ముల్చంద్ మోడీ, హీరాబెన్. వారికి మోడీ మూడో సంతానం. నరేంద్ర మోడీ వాద్నగర్ లో పాఠశాల విద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, గుజరాత్ యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఒక మారుమూల గ్రామంలో టీవాలాగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. నరేంద్ర మోడీ తన పాఠశాల దశలోనే ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆయన కార్యకర్తగా చాలా యాక్టివ్ గా పనిచేసేవారు. మోడీ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి 17 ఏళ్లలో తొలిసారి దేశ పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీదుగా పశ్చిమ బెంగాల్లోని కలకత్తా, డార్జిలింగ్ వరకు వెళ్లారు. కలకత్తాలోని రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ అక్కడ నిబంధనలు అంగీకరించకపోవడంతో అక్కడి నుండి బీహార్ మీదుగా అప్పటి ఉత్తరప్రదేశ్ లోని ఆల్మోరాకు వెళ్లి రామకృష్ణ మఠం ఆశ్రమంలో కొంతకాలం గడిపారు. అలా 17 నుంచి 20 ఏళ్ల వయసులో ఉత్తర భారతంలో ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు. నరేంద్ర మోడీ తన పర్యటనను ముగించుకొని స్వగ్రామమైన వాద్నగర్ కి చేరుకున్నారు. అనంతరం తన తల్లి హీరాబాయి దీవెనలు తీసుకొని అహ్మదాబాద్ లో తన మేనమామ నడుపుతున్న ఆర్టీసీ క్యాంటీన్ లో పనిచేయడం ప్రారంభించారు. ఈ సమయంలో తన గురువు లక్ష్మణరావు ద్వారా తిరిగి ఆర్ఎస్ఎస్ లోకి ప్రవేశించారు. సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అందరికీ సుపరిచితులయ్యారు. 1975లో గుజరాత్ లో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన సాధు పరిషత్ కార్యక్రమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో సక్సెస్ అయ్యారు. ఆ కార్యక్రమం విజయవంతం కావడంతో సంఘ మోడీకి కీలకమైన బాధ్యతలు అప్పగించింది. ఆ సమయంలోనే గుజరాత్ రాష్ట్రం సంఘం విద్యార్థి విభాగం ఏబీవీపీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలోనే ఆనాటి గుజరాత్ రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, కార్మిక నాయకులు, సంఘ పెద్దలతో ఏర్పడ్డ సన్నిహితం మోడీని రాజకీయాల పట్ల ఆకర్షితులను చేశాయి. 1986లో ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన మొదటి తరం నాయకుల్లో మోడీ ఒకరు. భాజపాలో చేరిన తరువాత అహ్మదాబాద్ పురపాలక సంఘ ఎన్నికల బాధ్యతలు తీసుకొని ఆ ఎన్నికల్లో భాజపాని గెలిపించడంలో మోడీ కీలకమైన పాత్ర పోషించారు. ఇలా బీజేపీ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. ఆనాటి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ ప్రోత్సాహం కూడా నరేంద్ర మోడీకి తోడైంది. దీంతో అనతి కాలంలోనే గుజరాత్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈ తరుణంలో అంటే 1990లో ఎల్కే అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు గుజరాత్ ఇన్ఛార్జిగా 1992లో మురళీ మనోహర్ జోషి చేపట్టిన
కన్యాకుమారి, కాశ్మీర్ ఏక్తా రథయాత్రకు జాతీయ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ తరువాత 1993లో బీజేపీని గుజరాత్ లో బలోపేతం చేసేందుకు మోడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు యాత్రలు చేపట్టారు. 1995లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి మోడీ కీలక పాత్ర పోషించారు. ఈ విజయం తరువాత మోడీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆయన సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానం భావించింది. ఆ తరుణంలో ఆయనను హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఇన్ఛార్జిగా నియమించింది. ఆ బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టిన మోడీ ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే 1997లో అద్వానీ చేపట్టిన స్వర్ణ జయంత రథయాత్ర నిర్వహణ బాధ్యతను తీసుకొని నరేంద్ర మోడీ ఆ రథయాత్ర విజయవంతం కావడంలో కీలకమైన పాత్ర పోషించారని చెప్పాలి. ఇలా నరేంద్ర మోదీ సాధించిన విజయాలను ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకత్వం ఆయనను 1998లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమించింది. ఈ తరుణంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో బీజేపీ నాయకత్వంలోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే 1998లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తన వ్యూహాలతో బీజేపీని గెలిపించారు. దీంతో పార్టీలో సీనియర్ నేత కేశుభాయి పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. 2000లో గుజరాత్ లోని కుచ్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం తరువాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశుభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. దీంతో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. 2001 అక్టోబరులో నరేంద్ర మోడీని గుజరాత్ సీఎంగా ప్రకటించి మోడీకి సీఎం పీఠాన్ని అందించింది. అయితే 2002లో గోధ్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ ఘటనతో రాష్ట్ర వ్యాప్తం మోడీ సీఎంగా రాజీనామా చేయాలని డిమాండ్ వచ్చింది. దీంతో ఆయన రాజీనామా చేసి మరలా ఎన్నికలను ఎదుర్కొన్నారు. 2002 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 126 స్థానాలలో విజయం సాధించడంతో మోడీ వరుసగా రెండవసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చినా వాటిని సమర్థంగా తిప్పికొట్టారు. తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. గుజరాత్ ను మోడల్ స్టేట్ గా తీర్చిదిద్ది దేశ వ్యాప్తంగా ఉత్తమ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. ఇలా నరేంద్ర మోడీ 2001 నుంచి 2014 వరకు వరుసగా 4 సార్లు సీఎం అయ్యారు. 2013లో కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి గుజరాత్ మోడల్ అనే అంశం ఎంతగానో ఉపకరించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే బీజేపీ అధిష్టానం నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఎల్కే అద్వానీ వంటి సీనియర్లు ఆయన అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోకున్నా అనంతరం ఆయన ఫాలోయింగ్, ఆయన గ్రాఫ్ ను చూసి అంగీకరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి గణనీయమైన స్థానాలు సాధించింది. నరేంద్ర మోడీ కూడా వారణాసి నుంచి దాదాపు 5 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ నాయకత్వంలోనే ఎన్డీఏ అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడంతో 2014 మే 26 నరేంద్ర మోడీ భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రిగా ఆయన ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరసత్వం, వారసత్వం సవరణ చట్టం, ట్రిపుల్ తలాక్ రద్దు, రామ మందిర నిర్మాణం వంటి ఎన్నో సంచలన నిర్ణయాలను తీసుకోవడం మాత్రమే కాకుండా వాటిని అమలు చేసిన ఘనత మోడీకి దక్కింది. భారత ప్రధాని నరేంద్ర మోడీకి తొలి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో 2019 జనవరి 14న జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. విశిష్ట లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకు గాను మోడీకి పురస్కారం దక్కింది. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన తొలి స్మారక అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2022 ఏప్రిల్ 24న ముంబైలో స్వీకరించారు. భారతదేశానికి నిస్వార్థ సేవలందించినందుకు గాను ఆయనకి ఈ అవార్డును ప్రదానం చేశారు. నైజీరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది
ఆర్డర్ ఆఫ్ ది నైజర్ 2024. నరేంద్ర మోడీ ఒక సాధారణ కుటుంబంలో జన్మించి కష్టాలు ఎదుర్కొంటూ తన జీవిత ప్రయాణంలో ఎన్నో సవాళ్లను జయించి భారత ప్రధానమంత్రిగా ఎదిగారు. చిన్నతనంలో టీ అమ్మిన యువకుడు దశాబ్దాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆపై భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించడం ఒక అరుదైన ఘనత. ఆయన అంకిత భావం, కష్టపడే శక్తి, స్పష్టమైన నాయకత్వం ఆయనను ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నాయకుడిగా నిలిపాయి. మోడీ జీవిత ప్రయాణం కృషి, పట్టుదల మరియు విజయం సాధించే సంకల్పానికి ఉదాహరణ. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.